కనుక 4 స్తంభాలు, ఇది 4 స్తంభాల ఆట అనుకుందాం. మేనేజ్మెంట్, టీచర్స్, పిల్లలు, తల్లిదండ్రులు. ఇక్కడ ఏది లోపించినా ఒక అంశం లోపిస్తుంది. ఎవరి ప్రయత్నం లోపించినా ఒక అంశం లోపిస్తుంది. అదంతా స్కూల్ మీద నెట్టేస్తారు. వాస్తవంగా స్కూలు సరిగ్గా చెప్పలేదు, పరీక్ష తప్పితే స్కూల్ సరిగ్గా చెప్పలేదని. మరి ఇలాంటి అంశాల మీద మనం అంటే ఇది ఎవరి తప్పు అంటా, పేరెంట్స్ తప్పు అంటానికి వీల్లేదు. అలాంటి వాతావరణం అట్మాస్ఫియర్ ఉంది కాబట్టి వాళ్ళు అలా ఉన్నారు. వాళ్ళని మనం మోటివేట్, మీరు ఎలా మోటివేట్ చేయాల్సిన అవసరం వచ్చిందో పేరెంట్స్ కూడా అలా మోటివేట్ చేసుకోవాలి. మేము కూడా నేర్చుకుంటాం. మేము నేర్చుకోవాల్సిన అంశాలు ఉంటే నేర్చుకున్న సార్ కూడా నిరంతర కృషి వలుడు ఆయన. స్టెప్ అని ఒక ప్రోగ్రాం, ఒక సంస్థను, దాని ద్వారా అనేకమైనటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, మాట్లాడే విధానం నేర్పడానికి ఒక అద్భుతమైనటువంటి ఒక వేదిక ఏర్పాటు చేశారు. మాట్లాడటం చేతగానే వాళ్ళకి, మీరు ఎల్కేజీలోనే మాట్లాడారు మాకు తెలుసు. మా ఎల్కేజీ పిల్లలు కూడా పేరు పిలిస్తే వచ్చి మైక్ పుచ్చుకుంటారండి, మైక్ చేతిలో లాగేసుకుంటారు, మళ్ళీ ఆగరు కూడా ఆగరు ఎల్కేజీ పిల్లలు కూడా. అలా అంటే అది ఎంత అవసరమో మనం పాఠశాలలో గుర్తించాలి. తర్వాత బయట కూడా కొంతమంది కాళ్ళు వణిగిపోతాయి మాట్లాడుతుంటే, స్టేజ్ ఏదో మైక్ పుచ్చుకుంటే షేకింగ్ వస్తుంది. కానీ మీరు అలా కాదు కదా, మీకు కూడా వస్తుంది ఎవరికైనా షేకింగ్, ఎవరికైనా ఎవరికి రాదు. ఎందువల్ల? ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. కాబట్టి ప్రాక్టీస్ ఏదైనా మీరు ఎక్కడన్నా వెనకబడ్డారంటే సబ్జెక్ట్లో కానీ ప్రాక్టీస్ లోపమే, ఇంకే వేరే లేదు. నాకు పద్యం రాలేదండి మర్చిపోయానని అన్నా అనుకోండి, ప్రాక్టీస్ లోపం. కావాల్సినంత ప్రాక్టీస్ చేయలేదని అర్థం, మీరు చదవాల్సినంత చదవలేదని అర్థం. ఇంటికాడ అమ్మా నాన్న అయితే 20 నెలలు కష్టపడతారు, మీకంటే 1 గంట 2 గంటల ముందు లేచి వాళ్ళు అన్ని రెడీ చేసుకొని, పేడగడు తీసుకొని, గేదెలు కడుక్కొని, పాలు తీసుకొని, మీకు వంట చేసి పెట్టి, మీకంటే ముందు లెగుస్తారా లేవరా? మనమే పాపం వాళ్ళకంటే ఎక్కువ కష్టపడుతున్నట్టు ఫీల్ అయిపోతాం. నాన్న పొలంలో వెళ్ళి, లేకపోతే లారీల మీద వెళ్ళి, ఎక్కడో వారానికి 10 రోజులకో కష్టపడి రాష్ట్రాలన్నీ తిరిగి, దేశం తిరిగి వస్తారు. అయినా వాళ్ళకంటే కూడా మనం ఎక్కువ కష్టపడుతున్న ఫీల్ అయిపోతాం కదా, అవునా? ఇంటి దగ్గర పేరెంట్స్ ని దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళు ఎంత శ్రమ పడుతున్నారు, మనం ఎంత శ్రమ పడుతున్నాం. వాళ్ళు ఈ టైంలో ఏం చేస్తుంటారు మీకు తెలుసు. ఈ టైంలో ఏం చేస్తుంటారు అమ్మ నాన్నలు? ఒక్కసారి మనం చేసుకోండి. కాలు మీద కాలు వేసుకొని, నోట్లో వేలేసుకొని ఉంటారా? హ్యాపీగా ఉన్నారా? లేదు కదా. మరి మనమే ఇరగబడిపోయినట్టు ఇంటికి పోయి సంచారం పడేసి మంచానికి అడ్డంగా పడిపోయి ఏంటి మరి ఈ చేష్టలు ఏంటి చెప్పండి? అజ్ఞానం ఉంటాం దాన్ని. తల్లిదండ్రులు మనకంటే ఎక్కువ కష్టపడుతున్నారు. పెద్దవాళ్ళు అంత కష్టపడుతున్నప్పుడు మనం కూడా కష్టపడి వాళ్ళు ఏదైతే ఆశించి మన స్కూల్ పంపిస్తున్నారో వాళ్ళ ఆశయాలు నెరవేర్చాలి. ఈ ఆలోచనతో మీరు పనిచేయాల్సి ఉంది. దాని మీద సార్ మీకు సుబ్బారావు గారు మరి ఇంకా కొన్ని విషయాలు మీకు భవిష్యత్తులో కూడా ఒక ప్రోగ్రామ్ ఏదో ఆయన ప్లాన్ చేసి కొన్ని స్కూళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నారు. అలాగే మరి మన స్కూల్ కూడా ఆయనకు నచ్చితే సెలెక్ట్ చేసుకోమని అడుగుతున్నాం. నేను కొంచెం సేపు మాట్లాడతా. మీలో నేను దాదాపు 10 నిమిషాల నుంచి సార్ పెద్ద ఆయన మాట్లాడినంత సేపు చూస్తా ఉన్నా. ఇక్కడ కూర్చున్న పిల్లల్లో మీలో మీ మైండ్ మీ కాన్షియస్ లో లేదు. రీసెంట్ గా ఒక అమ్మాయి వాళ్ళ నాయన ఆటో రిక్షా తోలుతాడు మెడ్రాస్ లో, ఒక రిక్షా పుల్లర్ కూతురు. ఆ అమ్మాయి పేరు విజయలక్ష్మి. ఆ అమ్మాయి ఐఏఎస్ లో ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చింది, అంటే కలెక్టర్ల పరీక్షలో ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చింది. ఒక రిక్షా పిల్లర్ కూతురు. ఇది ఒక్కటి నేర్చుకుంటే చాలరా. క్లాస్ రూమ్ లో నీ మైండ్ నీ దగ్గర ఉంటే, క్లాస్ రూము నీ లైఫ్ని నిర్దేశిస్తుంది. నీ లైఫ్ పవర్ఫుల్ స్టేజ్లో ఎట్లా ఉండాలో తేల్చేది ఏంటంటే నీ క్లాస్ రూమే. నీ క్లాస్ రూమ్లో నీ మైండ్ నీ కాన్షియస్లో ఉంటే, నీ మైండ్ నీ దగ్గర ఉంటే నువ్వు గెలుస్తావు. నిన్నెవ్వరు ఓడించలేదు. మీరు గెలవాలనుకుంటే, జీవితంలో గెలవాలని ఉందా లేదా? ఎస్, ఐఎమ్ రెడీ టు విన్. వీఆర్ రెడీ టు విన్ అంటున్నాడు వీడు. ఐఎమ్ రెడీ టు విన్. హూ ఈజ్ రెడీ టు విన్? పలకండి ఒకసారి. ఎస్, ఐఎమ్ రెడీ టు విన్.
ఇంకా కొంతమంది నోరు తెరవట్లా, ఎందుకంటే లోపల మైండ్ ఒప్పుకోవట్లా. నువ్వు గెలవరా, నీ సంగతి నాకు తెలుసురా అంటుంది. మగపిల్లలు చాలా మంది నోరు తెరవట్లా. ఒక ప్రశ్నకి ఆన్సర్ ఎక్సలెంట్ గా నోట్లో నుంచి బయటకు వస్తే ఆ ఆన్సర్ ని నీ బ్రెయిన్ పట్టుకుంటుంది, నాకు నీ మైండ్ పట్టుకుంటుంది. మీ అందరికంటే సాధారణ కుటుంబాల్లో పుట్టిన పిల్లలు, సాత్విక్ అని ఒక అబ్బాయి ఆర్ఫన్, తల్లిదండ్రులు ఇద్దరు లేరు. వాడు ఐఐటిలో టాప్ వచ్చి ఐఐటి బాంబేలో ఇవాళ టాప్ పిల్లోడుగా ఉన్నాడు. ఒక అనాథ పిల్లోడు, వాడి పేరు సాత్విక్. ఇది ఒక్కటి పట్టుకోండి అన్న, అద్భుతమైన స్కూల్ ఇది. మంచి గ్రౌండ్, క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్, మంచి ప్రిన్సిపల్, మంచి లెక్చరర్స్, టీచర్స్, ఒక మంచి చైర్మన్, 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న చైర్మన్. మీ అమ్మ మీ నాన్నవాళ్ళు కూడా పుట్టిండరు. ఇటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ క్యాంపస్ లో గెలవాలా లేదా? మై ఫస్ట్ క్వశ్చన్, మై పవర్ఫుల్ క్వశ్చన్ ఈజ్, ఆర్ యు రెడీ టు విన్? ఇంకా పవర్ఫుల్ గా చెప్పండి, ఎక్సలెంట్ గా చెప్పండి, కాన్ఫిడెంట్ గా చెప్పండి. గెలవాలంటే మారటం తప్ప వేరే ఆల్టర్నేట్ లేదు నాన్న. గెలవాలంటే మారాలా, గెలవాలంటే ఏం చేయాలా? ఈ రెండు ఒకదానికోటి లింక్ నాన్న. నోరు తెరవకపోయినా గెలవరు నాన్న. 10th క్లాస్లో ఒక సింపుల్ గా నువ్వు గెలవాలంటే, ఈ స్కూల్ నుంచి నువ్వు బయటికి పోతా, నేను లోపల అక్కడికి రాగానే నాకు ఒక బోర్డు కనపడింది. 590 మార్కులు వచ్చినటువంటి ఒక స్టూడెంట్ ఫోటో కనపడింది. 590 మార్కులు. మీలాగే ఈ స్కూల్లోనే చదివింది. రైటారాంగా రైటారాంగా రైటారాంగా. ఆ అమ్మాయి గెలిచిందా ఓడిందా? గెలిచిందా ఓడిందా? 590. అమ్మాయి పేరేంటి? అమ్మాయి పేరేంటి? అమ్మాయి పేరేంటి? సంయుక్తాన్ని బీట్ చేయగలిగితే, సంయుక్తాన్ని గోల్ గా పెట్టుకుంటే మీలో చాలా మార్పులు వస్తాయి. అంటే గోల్ ఉండాలి, సింగిల్ గోల్ ఉండాలి. ఈ స్కూల్ నుంచి బయటికి పోతా నువ్వు ఎన్ని మార్కులతో బయటికి పోవాలి? 10th క్లాస్ చాలా ఇంపార్టెంట్. ఈ స్కూల్లో హైయెస్ట్ క్లాస్ అదే. నువ్వు ఈ స్కూల్ నుంచి బయటికి పోతా నేను ఎన్ని మార్కులతో బయటికి పోవాలో డిసైడ్ చేసుకుంటే, అది గోల్ అయితే, దానికోసం ప్రయత్నం చేస్తే, దాన్ని గెలవాలని నీకు ఆలోచన ఉంటే, దాన్ని గెలవడానికి నువ్వు మారితే నువ్వు గెలుస్తావు. ఆర్ యు రెడీ టు విన్? ఒక అమ్మాయిని చూసిన తాడేపల్లిగూడెం దగ్గర. ఆ అమ్మాయి పేరు హరిత సాత్విక. ఇట్లానే క్లాస్కి వెళ్ళినా, ఇట్లానే గబక్కన ఆ స్కూల్కి వెళ్తే, ఆ స్కూల్ మాస్టర్ ఇట్లానే పిల్లల్ని కూర్చోబెట్టాడు. 9th 10th క్లాస్. ఆ అమ్మాయి 9th క్లాస్ అప్పుడు. ఆ అమ్మాయి పేరు హరిత సాత్విక. వాట్స్ యువర్ గోల్ అన్న. క్లాస్ రూమ్ లో మీకు ఎవరికైనా లక్ష్యం ఉందా అని అడిగిన, టైం లేక అడగలా. లక్ష్యం ఉందా అని అడిగితే ఆ అమ్మాయి టక్కన లేచింది. ఐ హావ్ 2 goals సార్ అంది. రామ్మా అన్న. 2 goals ఉన్నాయి నాకు అనగానే నాకు విచిత్రం అనిపించి రమ్మన్నా. ఆ అమ్మాయి వేదిక మీదకి వచ్చింది. ఆ అమ్మాయి చెప్పిన గోలు, దమ్ముంటే పట్టుకోండి ఇక్కడ కూర్చున్న పిల్లలు. నువ్వు గెలిస్తే మీ అమ్మ గెలుస్తుంది, నువ్వు గెలిస్తే మీ నాన్న గెలుస్తాడు. తల్లిని గెలిపించలేని జీవితం జీవితమే కాదురా. నువ్వు గెలిస్తే మీ అమ్మ గెలుస్తుంది. మదర్ ఈజ్ పవర్ఫుల్. తల్లిని గెలిపించలేని జీవితం ఒక జీవితమే కాదు. నువ్వు గెలవాలంటే నువ్వు మారాల్సిందే. నువ్వు క్లాస్ రూమ్ లో కూర్చొని నీ బాడీని అటు ఇటు తిప్పుకుంటూ, నీకు తెలియకుండానే నీ కళ్ళు కదులుతా ఉంటే, నీకు తెలియకుండా నీ చెవి ఎటో పోతా ఉంటే, నీకు తెలియకుండా నీ నోరేటో పోతా ఉంటే, నీకు తెలియకుండా నీ బాడీ పార్ట్స్ అన్ని నీ కోఆర్డినేషన్ లేకుండా పట్టుకుపోతున్నాయి. ఇది ఒక్కటి పట్టుకోండి అన్న. ఇది చాలా పవర్ఫుల్ ఎడ్యుకేషన్ లో. నేను ఆ అమ్మాయి లేచింది, ఐ హావ్ 2 goals అంది. చెప్పమ్మా అన్న. ఆ పిల్ల చెప్పింది, ధైర్యం ఉంటే పట్టుకోండి ఇక్కడ ఉన్న పిల్లలు, మీరందరూ కూడా, మీ అందరికంటే పేద కుటుంబంలో పుట్టింది ఆ పిల్ల. ఆ పిల్ల చెప్పిన మొదటి గోల్ ఏంటంటే, ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో, నేను ఇప్పుడు 9th క్లాస్ 10th క్లాస్ రాయబోతున్నా, ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఏ అమ్మాయికి ఏ అబ్బాయికి రానని మార్కులు రావాలా, దిస్ ఈజ్ మై ఫస్ట్ గోల్ అంది. ఆ అమ్మాయికి ముందు
హైయెస్ట్ మార్క్ ఎంత అంటే 596, నాగజ్యోతి అని వైజాగ్ అమ్మాయి. ఆ అమ్మాయి కంటే ముందు సంవత్సరం 596. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఏ అమ్మాయికి ఏ అబ్బాయికి రానని మార్కులు రావాలా, దిస్ ఈజ్ మై ఫస్ట్ గోల్ అంది. అంటే ఎన్ని రావాలా అమ్మాయికి మార్కులు? ఎన్ని రావాలా? ఆ అమ్మాయి చెప్పిన రెండో గోల్ ఏంటంటే, నా తర్వాత 10th క్లాస్ రాసే పిల్లలు ఏ సంవత్సరం అయినా, నా తర్వాత 10th క్లాస్ రాసేటువంటి ఏ అబ్బాయి అయినా ఏ అమ్మాయి అయినా నా మార్క్స్ దాటకూడదు, బీట్ చేయకూడదు. దిస్ ఈజ్ మై సెకండ్ గోల్ అంది. ఇప్పుడు ఎన్ని రావాలా అమ్మాయికి? సిన్సియర్ గా డ్రైవ్ చేసింది, మారింది. నా క్లాస్ అయిపోయింది, కిందకు వచ్చేటప్పుడు సార్ నేను ఏం మార్చుకోవాలని అడిగింది. మారింది, సిన్సియర్ గా ప్రయత్నం చేసింది. ఆ అమ్మాయికి ఆ సంవత్సరం వచ్చిన మార్కులు 598 మార్క్స్ అవుట్ ఆఫ్ 600. 598 మార్క్స్ వచ్చినాయి ఆ పిల్లకి. ఒక స్కూల్లో ఇట్లానే క్లాస్కి వెళ్ళా, హరిత సాత్వికాన్ని బీట్ చేసే దమ్ము ధైర్యం ఎవరికన్నా ఉందా అని అడిగా. ఆ పిల్ల లేచింది, మనస్విని, నేను బీట్ చేస్తాను సార్, నేను డ్రైవ్ చేస్తాను సార్. వాట్స్ యువర్ గోల్ అన్నా. 600 ఆఫ్ 600, మై గోల్ ఈ 600 అవుట్ ఆఫ్ 600. 600కి 600 సంపాదిస్తాను సార్ అని చెప్పి సిన్సియర్ గా డ్రైవ్ చేసి ఈ అమ్మాయి ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే 599 అవుట్ ఆఫ్ 600. 599. 590 క్రాస్ చేయాలనే ఆలోచన ఉందా? 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 మీ స్కూల్ టాప్ సంయుక్త కూడా 590. మీ స్కూల్ ని దాటాలా, మనస్విని దాటాలా? లేదా సంయుక్త టు మనస్విని గోల్ ఎవరికన్నా ఉందా? రైజ్ యువర్ హ్యాండ్స్. ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తండి. దిస్ ఈజ్ మై గోల్, నేను దాటిస్తానికి ప్రయత్నం చేస్తానన్నోళ్ళు చేతులు ఎత్తండి. 10th క్లాస్, 9th క్లాస్, 8th క్లాస్, 7th క్లాస్ ఎవరైనా పర్వాలేదు. సంయుక్తాన్ని బీట్ చేయాలా, మనస్విని దగ్గరికి వెళ్ళాలా, మనస్విని క్రాస్ చేయాలా? చేతులు ఎత్తండి, కరెక్ట్ గా చేతులు ఎత్తండి, స్ట్రైట్ గా చేతులు ఎత్తండి. దిస్ ఈజ్ మై గోల్ అనేటువంటి వాళ్ళు చేతులు దించండి. ఇది సాధ్యపడింది. మీలో ఎవరికైనా ఇక్కడ కూర్చున్న పిల్లల్లో సిన్సియర్ గా మీరు అటెంప్ట్ చేస్తే మీరు గెలుస్తారు, తర్వాత మీ అమ్మ గెలుస్తుంది. తల్లిని గెలిపించటం చాలా పవర్ఫుల్ నాన్న. తల్లిని గెలిపించలేని జీవితమే కాదు. మదర్ ఈజ్ పవర్ఫుల్. పలకండి ఒకసారి, మై మదర్ ఈజ్ గ్రేట్, మై మదర్ ఈజ్ గ్రేట్, మై ఫాదర్ ఈజ్ గ్రేట్, మై స్కూల్ ఈజ్ గ్రేట్, మై టీచర్ ఈజ్ గ్రేట్, ఐ ఆమ్ పవర్ఫుల్, ఐ ఆమ్ ఎక్సలెంట్, I am confident. This is my challenge. This is my challenge. పవర్ఫుల్ థాట్స్ ని పవర్ఫుల్ గా పలికితే నీ మైండ్ పట్టుకుంటున్నా. గెలవటం అత్యంత తేలిక. ఇలా ప్రపంచం తేల్చి పారేసింది. కాళ్ళు చేతులు లేని పిల్లలు కూడా గెలుస్తున్నారు నాన్న. ఒక అమ్మాయి ఇరాసింగాలని ఒక అమ్మాయి మరగుజ్జు, కాళ్ళకు పోలియో మడత పెట్టినట్టుంటది, శరీరం మడత పెట్టినట్టుంటది, పాక్కుంటా వచ్చింది క్లాసులోకి. ఆ పిల్ల మీ వయసులో డిసైడ్ చేసుకుంది, హై స్కూల్ లెవెల్లో డిసైడ్ చేసుకుంది, మై గోల్ ఈజ్ టు బికమ్ ఏ కలెక్టర్. పాక్కుంటా క్లాసులోకి వచ్చేటువంటి పిల్ల ఇవాళ ఐఏఎస్ లో ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చింది. మీ అందరికంటే సాధారణ కుటుంబంలో పుట్టిన. చప్పట్లు కొట్టదు నాన్న, చప్పట్లు కొట్టద్దు, కరెక్ట్ గా పట్టుకోండి ఆ అక్కని. చప్పట్లు కొడితే 2 నిమిషాలు డైవర్ట్ అయిపోతారా? మీ వయసు పిల్లలు ఇవాళ ఒక చిన్న అంశానికి కూడా డైవర్ట్ అయిపోతున్నారు. మీ మైండ్ లోకి ఎక్కించండి, నీ బ్రెయిన్ లోకి ఎక్కించండి, నీ బాడీలో ఉన్న ప్రతి సెల్, ప్రతి కణానికి ఎక్కించండి. మీరు పలికితే కూడా అట్లానే ఉండాలా. ఈ శరీరం చాలా శక్తివంతమైనది నాన్న. శరీరం చాలా శక్తివంతమైనది. మీ అందరికీ దేహం, అద్భుతమైనటువంటి దేహం ఉంది. ఇందాక మీ మాస్టర్ చెప్తున్నాడు సంయుక్త గురించి. సాధారణ కుటుంబంలో నుంచి వచ్చిన అమ్మాయి ఇవాళ ఆ అమ్మాయి గెలిచిందా లేదా? అసలు కొంతమంది పిల్లలు అయితే అట్లా సింహాలు కూర్చున్నారు. స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు దాకా సింహాల్లాగా అట్లా కూర్చున్నారు. ఏం చెప్తున్నారా సార్ అనేట్లు కూర్చున్నారు. ఈ దేహం చాలా శక్తివంతమైన నాన్న. ఈ దేహంలో కొన్ని లక్షల సెల్స్ ఉంటాయి, న్యూరాన్స్ ఉంటాయి. ఈ ప్రతి సెల్ ఒక కంప్యూటర్తో సమానం. ప్రతి సెల్, ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఈక్వల్ టు కంప్యూటర్. అంత దమ్మున్న శరీరం మంది. ఈ ప్రతి సెల్ కి నీ పవర్ఫుల్ థాట్ వెళ్తే
నువ్వు చేయాలనుకున్న పని వెళ్తే నీ సెల్లో కదలిక వస్తుంది, నీ బాడీలో పవర్ వస్తుంది. అప్పుడు నువ్వు అలర్ట్ గా ఉండడానికి అవకాశం ఉంటది. నీ లైఫ్ కు నువ్వే హీరో.